అన్న నమస్తే అన్న. మరి ఈ రోజున వైసీపీ నాయకులంతా మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి మొత్తం దగా డిఎస్సిగా చేశారు, యువకుల ఆశల పట్ల నీరు పోసే విధంగా వాళ్ళు ప్రయత్నించారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక్కో పోస్ట్ని 10 లక్షల నుంచి 15 లక్షలు చొప్పున అమ్ముకున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే దానిలో వాస్తవాలు ఏంటంటారు? అసలు ఇదంతా వాళ్ళు చేసే ఫేక్ ప్రచారం తప్ప నిజ వాస్తవాలు ఏమీ లేవు. ఈరోజు 16,000 మంది 2 సంవత్సరాలు అయ్యింది డిఎస్సి వచ్చి టీచర్లు అయిపోయి 2వ సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు నిద్రలేసి ఆ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, లేకపోతే టెట్టర్ నిర్వహించలేదు, లేకపోతే ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి, లేకపోతే సజావుగా జరగలేదు అని ఏవేవో ప్రగల్భాలు పలుకుతుంటారు వాళ్ళు. కానీ అదంతా ఫేకు. అదంతా వాళ్ళు తాలూకు వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు మెరిట్ వచ్చింది. ఇందులో నేను బీసీడీలో ఒక స్పోర్ట్స్ కోటా ఉంటుంది, వికలాంగుల కోటా ఉంటుంది, మామూలు ఉంటాము. ముందు ఎవరికి ఇస్తారు? వికలాంగులకి ఇస్తాడు. వికలాంగులు రాకపోతే స్పోర్ట్స్ కోటా తీసిన తర్వాత ఎవరు ఆయన రాలేదనుకో అప్పుడేమో మామూలు జనరల్ కోటా ఇస్తుంది. అంతేగాని మాకు ఇవ్వలేదు, మాకు కాల్ లెటర్ పంపించారు, ఏదో వాళ్ళ చేత ప్రేక్ ప్రసారాలు పంపించుకొని వాళ్ళు ఏదో రాద్ధాంతం చేస్తాను 2 సంవత్సరాల తర్వాత. చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాగా ఒక విద్యార్థి ఒక్క డిఎస్సి కూడా తీయలే. మేము మెగా డిఎస్సి పెద్ద తీసేస్తాము ఎక్కువ పోస్టులు అని చెప్పారు. ఒక్క పోస్ట్ కూడా తీయలే. ఒక్కటి ఆ మాస్టర్ లైట్ కరోనా టైంలో మందు బారులు కాడ కాపలాలు పెట్టారు. అదే ఇప్పుడు లోకేష్ బాబు మాస్టర్లు ఎలా చెప్పాలా ఏం చెప్పాలనేది సింగపూర్ పంపించారు టీచర్లు కొంతమందిని. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ మూతపడ్డాయి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో 580, 590 విద్యార్థులు ఇదంతా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అలాంటిది ఆయన ఏం మోసం చేశారు అందులోన? వీళ్ళు చేసే ఫేక్ ప్రసారాలు ఏదో ఒకటి వాళ్ళు 6 నెలలకో 10 నెలలకో లేకపోతే సంవత్సరానికో ఏదో లేచిందే వాళ్ళు పాడిందే పాట, వాళ్ళకి ఒక 5 ఉన్నారు వాళ్ళ పేకోలు. ఆ 5కి ఏం పని పాటు లేదు. నువ్వు ఇది చేస్తానంటే దాన్ని సంతోషించాలి, ఇంకా చెయ్యాలి బాగాని నువ్వు చెప్పాలా. నువ్వు ప్రతిపక్ష నాయకుడు వాదా లేదు. నువ్వు ఇంకేం ప్రజల్లో నువ్వేమో అడిగినా నీకు వాల్యూ లేకుండా చేసుకుంటాను నియమనాలు నువ్వే. అంటే ఈ రోజున ఏదైతే మెగా డిఎస్సి అంటున్నారో దానిలో ప్రశ్న పత్రం లీక్ చేశారు, మెరిట్ లిస్ట్ అంటా ఉన్నారు, మెరిట్ లిస్టు అప్లోడ్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, అసలు మొత్తం అవకతవకలే తప్ప సరిగ్గా నిర్వహించలేదు అని చెప్పి కూడా అంటున్నారన్న. దాని మీద ఏంటి? అవకతవకలు ఎక్కడ జరగలేదు చిన్న. అది ఎక్కువ ప్రశ్న పత్రాలు లీక్ అయితే ఈసారికి ఎంత గోలు మనీ రోడ్డు మీద మరి రాసిన వాళ్ళు రారా ఇదే ఇవన్నీ వీళ్ళు చేసిన ఫేక్ ప్రసారం తప్ప ఏమీ లేదు అందులో. అందరూ చక్కగా ఉద్యోగం చేసుకుంటారు, అందరూ చేసుకుంటారు. ఈ 16,000 మంది ఎంతమంది వచ్చారో ఒక్కొక్కరు పేదోళ్ళు కన్నీళ్ళు. ఎందుకు మా ఊరు చిన్న ఊరు, మా శ్రీకాకుళం జిల్లాలో పల్లెటూరు 5కి వచ్చాయి. 5 ఈరోజు బ్రహ్మాండం చేసుకుంటారు. ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, అవకతవకలు జరగడానికి ఎక్కడ ఆస్కారం లేదు. ఎవరైనా విద్యాశాఖ డైరెక్టర్ కూడా అదే అంటారు, ఎక్కడ లేదండి ఇది అంతా మామూలు కాల్ లెటర్ అందరికి పంపిస్తారండి. కాల్ లెటర్ పంపించినంత మాత్రం ఉద్యోగం వచ్చినట్టు కాదు. అవేవో తీసుకెళ్ళి జగన్కు చూపెట్టి మాకు రాలేదు కాల్ లెటర్ పంపించారు చెప్పేసి ఏదో రాద్ధాంతం చేయడం తప్ప అది సరైన పరిష్కారం కాదు. అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడికి 77 సంవత్సరాలు వచ్చినాయి, కానీ డిఎస్సిని సక్రమంగా నిర్వహించడం చేత కావట్లేదు. అనుభవం అంటాడు కానీ అనుభవం లేదు, అట్ల కాడలేదు అని చెప్పి ఇలా చేయడానికి సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడు చేతగానే సీఎం ఉంటుంది, దానికి దిగిపో అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందే టీచర్ పోస్టుల కోసం పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్టీ రామారావు నుంచి ఇప్పుడు చంద్రబాబు వరకు అన్ని డిఎస్సి కానీ ఏవి తీసినా సరే పోస్టులు ఒక్క తెలుగుదేశం గవర్నమెంటే. ఇంకా ఏది వీళ్ళు వచ్చారు 5 సంవత్సరాల పరిపాలన ఒక్క పోస్ట్ తీసారా? అంతకుముందు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఏమైనా జరిగినాయా? ఏమీ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా డిఎస్సీలు లేవు. అసలు ఏది ఎక్కడుంది? తెలుగుదేశం ప్రభుత్వమే డిఎస్సి ప్రభుత్వం. అంటే సక్రమంగా నిర్వహించింది అనుకోవచ్చు అన్న. సక్రమంగా అది ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పలానా ప్రశ్నాపత్రం లీకు లేకపోతే అవకతవకలు జరిగినాయి, మెరిట్ వాడికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చాడు, అలాంటివి ఏవి కూడా లేవు. ఇవన్నీ వీళ్ళు సృష్టించుకుంటారు కొత్త. మరి వైసీపీ నాయకులు అసలు డిఎస్సి సక్రమంగా ఇవ్వట్లేదు, సామాన్య యువకులకి సక్రమైన జాబులు కల్పించలేదని ఈ విధంగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అంతా పేక్ అన్న, ఏమి లేదు. వాళ్ళు ఏదో పడుకొని లెగిస్తారు, ఎప్పుడో ఆ మందు గిత్తే వచ్చి బయటకు వచ్చి తాగేసి పడుకుంటారు 4-5 నెలల్లో. పడుకొని వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం, జనాల్లో క్రియేట్ చేద్దాం, జనాల్లో మళ్ళీ ఏం రాకపోతే బాగోదని ఇవన్నీ ఫేక్ ప్రసాదం చేసి జనాల్లో ఏది జగన్ అన్నాడని ఎవరు నమ్మడం. అది ఎవరు కూడా నమ్మకుంటారు వాళ్ళు చెప్పినవి.
వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసి బయటికి రావాలని చూస్తున్నారు, అది బిడ్స్ కొట్టేస్తుంది. అంటే ఈ రోజున 2 సంవత్సరాల పాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు, మోసపూరిత హామీలు, రాజకీయ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అసలు ఏమీ లేదని చెప్పి అంటున్నారు మరి వైసీపీ నాయకులు. వచ్చిన 2 సంవత్సరాల్లో గుంతలు లేని రోడ్లు చేశాడు. ముసలోళ్ళకి వచ్చిన మొదటిసారే ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ 3,000 4,000 1వ తారీఖు రాకముందు 30 ఇచ్చేస్తాండ్రు. ఒక మెగా డిఎస్సి తీశారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, మళ్ళీ ఏది తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే అంతకుముందు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని జగన్ గారి భార్య భారతి గారు కూడా అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామమ్మా అని అన్నారు. అది లేదు, ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు మన ఈ గవర్నమెంట్లో ఎంత 3 4 తల్లికి వందనం వేస్తాండ్రు. ఇంకా మొన్న ఆటో వాళ్ళకి ఇచ్చేశారు, రైతు సంక్షేమం ఇచ్చినాడు. ఇంకా బార్బర్ షాపులకి 200 యూనిట్లు చేనేత కార్మికులకి, ఇంకా అంతకంటే ఎవరన్నా 2 సంవత్సరాలు ఎంత చేస్తారు? అమరావతి పరుగులు పెట్టేస్తాడు, పోలవరం స్పీడ్ ఉంది, వెలుగొండ ఉంది, ఇవన్నీ కూడా కరెంటు, నిత్యం కరెంటు, పరిశ్రమలు ఏకదాటికి వస్తాయి మన రాష్ట్రానికి. అంతకుముందు వచ్చిన పరిశ్రమలు ఎడలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. భయపడిపోయారు, ఈ అమరావతి ఇది మునిగిపోద్ది, మీరు రాకండి, ఇది కాదు, శాశ్వతం కాదు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు, ఒక రాజధాని కూడా అక్కడ కట్టలు ఇటుకి కూడా పేర్చలేదు. నువ్వు వచ్చే కియా పరిశ్రమను ఎడలు కొట్టాలని చూశారు, అది కూడా ఈరోజు కియా కొన్ని లక్షల కార్లు అవుట్ ఆఫ్లో ఇచ్చేస్తాను. ఇదిగో మొన్న తిరుపతి రాయల్ ఎన్ఫీల్డ్, విశాఖపట్నం గుగ్గుల్, నక్కపల్లి స్టీల్ ప్లాంట్, మళ్ళీ కడపలో స్టీల్ ప్లాంట్, మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 2 రోజుల్లో ప్రధాని మోడీ గారిని వచ్చి రిబ్బన్ కట్ చేస్తారు. ఇంకా అంతకంటే డెవలప్ 2 సంవత్సరాలను చూపెట్టారన్న. ఇంకా వాళ్ళు ఏం చేశారు? ఒక పక్కన మీరు అన్నట్లుగా ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, అమరావతి పరుగులు పెడుతుంది, వెలుగొండ ప్రాజెక్టు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ మొత్తం జరుగుతున్న తరుణంలో ఇటు వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయటం, 2 సంవత్సరాల పాలన వెనుపోటు రాజకీయాలు తప్ప అసలు ఏమీ చేయట్లేదు, ప్రజల తరఫున మీరు నిలబడండి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతుంది. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఎంతవరకు కరెక్ట్ అండి అసలు ఆ విధంగా చేయటం? వాళ్ళకి ఇంక లేదు, వాళ్ళు వచ్చిన రోడ్డు మీదకి వచ్చినా ఎవడు ఉండడు, వాళ్ళు 10 మంది 20 మంది తప్ప ఎవ్వరు లేరు. ఎంత డెవలప్ చేశాక కదా ఈరోజు అందరు కూడా టీడీపీలోకి వచ్చేసి కొంతమంది చేరిపోతున్నారు. ఇంకా జగన్ నమ్ముకుంటే మనమంతా బిడ్స్ కొట్టేస్తుంది, ఏది చేసినా పేక్ చేస్తాను, 2వ రోజే దొరికిపోతాను. ఏది చేసినా నిన్న మొన్న నంద్యాలలో వాళ్ళ నాన్న తలకాయ విగ్రహం తీసించి వాళ్ళ కార్యకర్తే, అది దొరకరేమనుకొని టీడీపీ మీద బుర్ర జల్లుదాం అనుకోండ్రు, వాళ్ళు 2వ రోజే దొరికిపోండి ఆ జమలయ్య ఆయన. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం. అలా ఇప్పుడు అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ గొడ్లపోడు అని చంద్రబాబు నాయుడు చంపాను, లోకేష్ చంపాను అన్నాడు. 5 సంవత్సరాలు నువ్వు ఒక్క ఎంక్వైరీ వేసావా? ఒక సిబిఐ ఎంక్వైరీ వేసావా? నీ చెల్లెలు ఇది చేసి అంతమంది చూస్తే నీ చెల్లెలకి న్యాయం చేసావా? బయటోడు కాదు కదా, మీ బాబాయ్ సొంత బాబాయే. 5 సంవత్సరాలు ఏం చేసావు? ఇప్పుడు వచ్చి జగన్ మాది రాజారెడ్డి మా తాతను చంపాను, మా నాన్నని చంపాను, మా బాబాయిని చంపాను అని అన్నీ ఫేక్ తప్ప వాళ్ళకి ఒక ఫేక్ ఒక 5-6 ఇవి ఉన్నాయి సోషల్ మీడియాలో. వాళ్ళు పనికిరాని వాళ్ళకి డబ్బులు ఎంత కొన్ని కోట్లు సంపాదించారు, వాళ్ళకి ఒక కోటు ఎంత తీసిరిస్తే వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. అవి మా కాపుల్లో ముద్రగడ పద్మనాభమౌడి నేను పేరు మార్చుకుంటున్నాడు, వేస్ట్ కప్పిలో. వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఒక 10 మంది నాగేశ్వరరావు అని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని, వీళ్ళంతా జడ శ్రావణ్ కుమార్ అని. అంత ముందు లేదు తెలుగుదేశం, ఇప్పుడు ఇది చేసి ఆయన అప్పుడేమో ఇది, ఇప్పుడేమో టికెట్లు పోయేసరికి నువ్వు చంద్రబాబు విరోధం అయిపోయాడా? అది అక్కడ తప్పు, అది ఎంత జనాలకు అన్నీ తెలుసు. జనాలు పిచ్చోళ్ళు ఏం కాదు, పిచ్చోళ్ళు ఇది చేయలేదు.